హాయ్ గైస్, దిస్ విష్ణు. ఈ వీడియోలో మనం ఈ క్యాష్ బ్యాక్ మెథడ్ అనేది ఎట్లా యూజ్ అవుతుంది వాట్సాప్ అనేది చూద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు వచ్చిన పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను. నేను ₹1కి 35 రూపీస్ ఇట్లా మనకి 3 టైమ్స్ అయితే వచ్చింది, అంటే ₹105. ఇవి ఎట్లా వస్తాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. స్టార్టింగ్ మనం ఈ వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన ఒక 3 డాట్స్ అనేది ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని పేమెంట్స్ మీదకి వెళ్ళాలి. పేమెంట్స్ మీదకి వెళ్ళి మనకి ఇక్కడ యాడ్ పేమెంట్ అని ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ ఎట్లా యాడ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను మీకు. ఇక్కడికి వెళ్ళి మన బ్యాంక్ నేమ్ అయితే సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ నేమ్ సెర్చ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా బ్యాంక్ అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అని ప్రెస్ చేయగానే ఇక్కడ మన నేమ్ వచ్చేసింది, అంటే మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిపోయిన తర్వాత మనకి ఏదో ఒక పర్సన్కి తీసుకొని ఇక్కడ కింద మనకి రూపీ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత ఒక ₹1 అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే యూ విల్ రిసీవ్ ₹35 క్యాష్ బ్యాక్ ఫర్ దిస్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా. సెండ్ పేమెంట్ మీద కొట్టి కంటిన్యూ మీద కొట్టి పిన్ అయితే టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. పిన్ టైప్ చేసిన తర్వాత మనకి ఓకే కొట్టితే ₹1 అయితే సెండ్ అయిపోతుంది. ₹1 సెండ్ అయిపోయిన తర్వాత ఒక 2-3 సెకండ్స్కి మనకి మన క్యాష్ బ్యాక్ అయితే రిసీవ్ అయిపోతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మన బ్యాంక్ అకౌంట్ నుంచి మెసేజ్ అయితే వచ్చింది మనకి ₹1 కట్ అయినట్టు. ఇప్పుడు వితిన్ సెకండ్స్లో మనకి ఒక 2-3 సెకండ్స్లో మనకి మళ్ళీ ₹35 క్యాష్ బ్యాక్ వచ్చినట్టయితే మెసేజ్ అయితే వచ్చేస్తుంది మనకి. ఇగో చూడండి ఒకసారి, వాట్సాప్ సెంట్ యూ ₹35 క్యాష్ బ్యాక్. మన అకౌంట్లో అనేది ఈ ₹35 క్రెడిట్ అయిపోతాయి వితిన్ సెకండ్స్లో మనకి. ఇక్కడ చూసినట్టయితే పైన మీకు ₹35 ఫస్ట్ టైం క్యాష్ బ్యాక్ వచ్చింది. సెకండ్ టైం మళ్ళీ ఇంకొకసారి చూసుకున్నట్టయితే మళ్ళీ ₹35 క్యాష్ బ్యాక్ అయితే వచ్చినట్టయితే కనిపిస్తుంది పైన మీరు చూసుకున్నట్టయితే. ఇంకొకసారి మనం థర్డ్ టైం వేరే వాళ్ళకి ఎవరికైనా పంపించి థర్డ్ టైం కూడా క్యాష్ బ్యాక్ వస్తుందా లేదనేది చూద్దాం. సేమ్ ఇప్పుడు మనం థర్డ్ పర్సన్కి ట్రై చేద్దాం, ఎందుకంటే ఒకటే వ్యక్తికి మళ్ళీ పంపిస్తే మనకి క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఇది ఒక కండిషన్ అనమాట. ఇప్పుడు మనం వేరే పర్సన్ని తీసుకొని సేమ్ మనకి రూపీ సింబల్ మీదకి వెళ్ళి ₹1 మీద క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టాలి. ఇక్కడ చూపిస్తున్నట్టయితే మనకి ఇంకా ఈ ఆఫర్ అనేది ఆన్లోనే ఉంది. సెండ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ టైప్ చేసుకున్న తర్వాత ఓకే కొట్టాలి. సెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రాసెసింగ్లో ఉంది. మన బ్యాంక్ అకౌంట్ అయితే కట్ అయినట్టు పైన మెసేజ్ అయితే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు క్యాష్ బ్యాక్ వస్తుందో లేదో చూద్దాం. థర్డ్ టైం వస్తుందో లేదో చూద్దాం. 2 టైమ్స్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ₹35 యాడ్ అయిపోయినట్టయితే కనిపించేస్తుంది మనకి. ₹1 చేసినందుకు ₹35 కంప్లీట్ అయినట్టయితే కనిపించేస్తుంది పైన మనకి. ఇప్పుడు మనకి పేమెంట్స్ లోకి వెళ్ళి ఒకసారి సియాల్ కొడదాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ది మహేష్ బంజారాకి పంపించిన ₹1 ₹35 క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. నెక్స్ట్ మై హార్ట్కి ₹1 ₹35 క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. నెక్స్ట్ హర్షకి పంపించిన ₹35 క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. ఈ విధంగా మనకి ₹105 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ₹3 యూజ్ చేసుకొని. సో ఇది గాయ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అలా షేర్ చేసి వాళ్ళకి కూడా క్యాష్ బ్యాక్ వచ్చేటట్టు చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ గురించి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు